రాస్ లఫన్ గ్యాస్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం అన్నమాట. ఇది అంటే వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్. ఇది ఖతర్ దేశంలో ఉంది. రీసెంట్గా ఇరాన్ వాళ్ళు ఈ యొక్క కంపెనీ మీద బాంబింగ్స్ వేసి, ఈ పరిశ్రమ మీద బాంబింగ్ వేసి మొత్తం డెస్ట్రాయ్ చేశారనమాట. ఈ గ్యాస్ క్షేత్రం అంతా కూడా ధ్వంసమైపోయింది. అయితే ఈ ధ్వంసమైపోయింది కాబట్టి దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, చాలా తీవ్రంగా ఉంటాయి భవిష్యత్తులో. ఎందుకంటే ఇక్కడి నుంచే మన భారతదేశం అనేది గ్యాస్ని దిగుమతి చేసుకుంటుంది. అంటే ఖతర్ నుంచి మనకు గ్యాస్ వస్తుంది కదా, మన షిప్స్ వచ్చాయి కదా కొన్ని, అవి ఇక్కడి నుంచి తీసుకొస్తాయన్నమాట గ్యాస్ని. ఇప్పుడు ఈ కంపెనీ మొత్తాన్ని ఇరాన్ వాళ్ళు పేల్చేశారు. దానికి ధీటుగా ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ దేశంలో ఉన్నటువంటి గ్యాస్ క్షేత్రాన్ని కూడా పేల్చేయడం జరిగింది. ఇలా రెండు దేశాల్లో గ్యాస్ యొక్క నిల్వలు మొత్తం దెబ్బతిన్నాయి. ఎంత పెద్దలో దెబ్బతిన్నాయంటే ఈ యొక్క రసాన్ లఫన్ గ్యాస్ ఫీల్డ్లో 13 సంవత్సరాలకి ప్రపంచ దేశాలకి కావాల్సినటువంటి గ్యాస్ నిల్వ అయితే ఉందన్నమాట. 13 ఇయర్స్కి అటువంటి నిల్వ మొత్తాన్ని కూడా ఇరాన్ వాళ్ళు పేల్చేయడంతో గ్యాస్ సంక్షోభం అనేది చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఎందుకంటే ప్రపంచంలోని గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఖతర్ దేశంలోనే ఉన్నాయి. 75% పైగా గ్యాస్ నిల్వలు ఒక ఖతర్ క్షేత్రంలో ఉన్నాయి, ఖతర్ దేశంలోనే ఉన్నాయి. ఇంకెక్కడా లేవు, ఏ దేశంలో లేవు అనమాట. అందువల్ల భారత్కు ఉన్నటువంటి ఒకే ఒక్క సోర్స్ ఇదే అనమాట, మన గ్యాస్ రావడం కోసం. ఇప్పుడు దీన్ని పేల్చేయడంతో చాలామంది విశ్లేషకులు గ్యాస్ యొక్క సంక్షోభం అనేది నియర్ ఫ్యూచర్లో చాలా పెద్ద మొత్తంలో ఉంటుందని చెప్తున్నారు. అయితే మన భారతదేశానికి సంబంధించి ఒక లక్ ఏంటంటే, చాలా అదృష్టము, మన రీసెంట్గా షిప్స్ అనే గ్యాస్ తీసుకొచ్చాయి కదా, దాని తర్వాత దీన్ని పేల్చేశారు. ఒకవేళ ఆ షిప్స్ రాకముందు కూడా పేల్చేస్తుంటే మన భారతదేశంలో ఈ గోల్డ్ కంటే కూడా గ్యాస్ రేట్ ఎక్కువగా ఉండదని చెప్పేసి విశ్లేషకులు చెప్పారు. కాబట్టి దీని యొక్క పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో అసలు ఊహించలేకపోతున్నారు.